హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. రాజ్మా అంటే అందరికీ నచ్చదు, అది తెలిసిన విషయమే. కానీ ఈ విధంగా మీరు బిర్యానీ చేసుకున్నట్టయితే రాజ్మా బిర్యానీ చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. హాఫ్ గ్లాస్ రైస్ని ఇలా 30 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. అలానే ఇప్పుడు కుక్కర్లో రాజ్మాని కూడా బాయిల్ చేసుకోవాలి 3 విజిల్స్ వచ్చేంత వరకు. ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ పులావ్లో యాడ్ చేసుకోవడానికి సైడ్ చేసుకున్నాను. అలా సోయా చంక్స్ ఇట్స్ ఆప్షనల్, ఇంకా మీ ఇష్టం, నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. అలానే స్క్రీన్ పైన చూపిస్తున్న మసాలా దినుసులన్నీ కుక్కర్లో యాడ్ చేసుకొని, అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలానే వెజిటేబుల్స్ అన్నీ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ టమాటాని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న రాజ్మాని కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా ఆన్ లో ఫ్లేమ్. అలానే సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ని కూడా యాడ్ చేసుకొని గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు మరియు జీరా పౌడర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న రాజ్మా వాటర్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసి కుక్ చేసుకోవాలి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు. అంతేనండి, ఎంతో యమ్మీ రాజ్మా పులావ్ రెడీ. దీన్ని ఆనియన్ అండ్ రైతాతో కలిపి సర్వ్ చేసుకోండి. వెజిటేబుల్స్ అండ్ రాజ్మా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.